వచ్చిన సందర్భంలో నేను చెప్పా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్లు జైలుకి వెళ్తే ఈసారి ఐపీఎస్లు కూడా వెళ్ళబోతున్నారని నేను ఎన్నో డిబేట్లో చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇవాళ కేంద్ర కార్యాలయం తీసుకోండి, ఏంటండి ఎంత అన్యాయం అండి, పక్కన డీజీపీ ఆఫీస్ పెట్టుకుని కూతవేటి దూరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించింది పోలీసు వాళ్ళు కాదా, దానికి మా చర్యలు ఉండవా? అదే రెడ్ బుక్లో ఉంది. ఆ రోజున ఉద్యోగస్తులను కొట్టడమే కాకుండా మా ఆఫీసు మొత్తం కూడా తల్లి లాంటి ఆఫీస్ని ధ్వంసం చేశారు. అది ఎంత బాధాకరమైన విషయం. ఆ రోజు డీజీపీ గారికి మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదు. ఆ రోజు మేము కూడా ఉన్నాం కార్యాలయంలో. అదేవిధంగా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఇందాక చెప్పారు తోట చంద్రయ్య, ఏమ్మా ఒక తెలుగుదేశం నాయకుడిగా ఉంటే పేక్ కోసేస్తారు, కోడిని కోసినట్టు నడి రోడ్డు మీద. అదే రెడ్ బుక్లో ఉంది. ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి మరి పిచ్చోడిని చేసి చంపేశారు, అదే రెడ్ బుక్లో ఉంది. అంతేకాదు ఇవాళ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, అంతేకాకుండా ఆఖరికి మీ పత్రికా విలేకరులు కానీ అదేవిధంగా మీడియా సోదరుల మీద కానీ ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళందరూ వచ్చి లోకేష్ బాబు గారు నడుస్తూ ఉంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, కన్నీరు ఇవన్నీ కూడా చెప్పుకున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఇన్ని కాదు, ఇవన్నీ కూడా ఈ రెడ్ బుక్ లో ఉండే. కాబట్టి మాకేంటంటే రకరకాలుగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అబ్జర్వేషన్ నేను చేసింది ఏమిటి అంటే, మా టీం కానీ మా ఆంధ్రజ్యోతి కానీ ఒక అబ్జర్వేషన్ అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కనిపించింది. ఏమని? సో గతంలో నిన్న మొన్న మనం చూసాం, ఒక పోలీస్ ఆఫీసర్ తాగేసి వీడియో ఒకటి బయటికి వస్తే అతని మీద టక్మని వెంటనే చర్యలు తీసుకున్నారు. లేదా ఒక మంత్రి గారి భార్య పోలీసు మీద రుబాబు చేస్తే సీఎం గారు మందలించారు పద్ధతి మార్చుకోండి అని. ఇదే కాకుండా నిన్న కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మిస్సింగ్ కేసు అమ్మాయి విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఆయనకి రిపోర్ట్ చేశారు. సో సార్ మీరు అలా అప్పుడు అన్నారు, ఈ అమ్మాయి మేము వెనక్కి తీసుకొచ్చాము అంటే. ఒకటి వేగంగా మార్పు కనిపిస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్లో. గతంలో ఏం చేసేవారు, ఈ వీడియో తీసిన వాళ్ళ మీద కేసులు పెట్టేవారు, ఎవర్రా ఈ వీడియో తీసింది అని వాళ్ళ మీద కేసులు ఉండేవి. లేదా రుబాబు చేస్తున్న వీడియో బయటకు వస్తే ఆ రుబాబు చేసిన దాని వాళ్ళని కాకుండా ఆ వీడియో తీసిన వాళ్ళ మీద కేసులు ఉండేవి. ఇప్పుడు అవి లేవు. పోలీసుల మీద చర్యలు ఉంటున్నాయి. మంత్రి గారు భారీ అయిన వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులు మీరు గతంలో చేసిన ఆరోపణల విషయంలో రికవరీ చేస్తున్నారు. మార్పు కనిపించింది. అయితే నేననేది ఏంటంటే, ఈ రెడ్ బుక్ మీద ఇదన్నీ చేసిన అంశాలన్నీ కూడా వేగంగా ఏదైనా నిర్దిష్టమైన టైం ఉందా? ఇంత టైంలో ఏమైనా ఫినిష్ చేస్తారా? ఇవన్నీ కోర్టుతో ముడిపడిన అంశాలు కదా. విజయచంద్ర గారు మీరు అన్నట్టు ఖచ్చితంగా చట్టబద్ధంగా చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని ఎప్పుడు కూడా గౌరవిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, వాళ్ళతో అన్యోన్యంగా ఉంటారు. కానీ అదే సందర్భంలో అదే అధికార యంత్రాంగం ఈ 5 సంవత్సరాల్లో ఆయన మనసును గాయం చేశారు. లేనిపోయిన కేసులు ఆఖరికి ఆయన మీద కూడా కట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కావచ్చు, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చూశాడు. చూసినట్టు సందర్భంలో ఎవరైతే తప్పు చేస్తారో చేసిన వారికి తక్షణమే చర్యలు ఉంటాయి. ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అదే సందర్భంలో చూడండి, మీరే చెప్పారు, మంత్రి గారు అయినా ఎవరైనా కూడా పొరపాటు చేస్తే వారు మందలిస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఏకపక్షంగా వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన ఒక రాజ్యాంగం రాసుకుని అధికారుల మీద దాడులు కానీ లేకపోతే పక్షపాతం కానీ ఇట్లా చేయటం ఆయనకు తెలియదు. పని చేసిన వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక టీముని పెట్టుకుని ఆఖరికి శవాలను కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అలా అదేవిధంగా రెడ్ బుక్కు సంబంధించి ఖచ్చితంగా త్వరితగతిన ఎంత వీలైతే అంత త్వరితగతి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు ఈ రెడ్ బుక్తో కూర్చోం. మాకు ఈ రెడ్ బుక్ అనేది ఒక 5-6 నెలల్లో క్లోజ్ చేసుకుని సంక్షేమ అభివృద్ధి వైపు మేము పరుగులు ఎట్టాల్సిన అవసరం ఉంది. మాకు ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 5 సంవత్సరాలు కూల్చి కక్షలు కార్పణ్యాలు మాకు అవసరంలా. ముప్పాల సుబ్బారావు గారితో కూడా మాట్లాడి మీకు నేను మళ్ళీ టర్న్